హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ రమతో మాట ముచ్చట. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. గోంగూర పచ్చడి ఏముంది, మా అందరికి వచ్చిందే కదా అనుకుంటారేమో. ఎవరికి వచ్చిన స్టైల్ వాళ్ళకి ఉంటుంది కదండి. మన అమ్మమ్మ కాలం నాటి రుచి మన అమ్మ చేతికి వచ్చిందా, మన అమ్మ చేతి వంట మన చేతికి వచ్చింది. మరి నా చేతి వంట ఎలా ఉందో చూసేద్దాం పదండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసుకుందాం. మరి నా చేతి వంట ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కగానే కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, కొన్ని అంటే మరి కొన్ని కాదండి, ఇంకొన్ని వేసేద్దాం. కొంచెం కరివేపాకు, అలానే తొడుము తీసుకున్న ఎండుమిర్చిలను వేసి, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బల్ని నలిగినట్టు దంచి అది ఎండుమిర్చి వేసిన కళాయిలో వేసి రంగు మారేంత వరకు తిప్పండి. రంగు అంటే మన మనుషులు మార్చే రంగు కాదండి, ఎండుమిర్చి రంగు. ఎండుమిర్చి రంగు మారాక తీసి ఒక గిన్నెలో పెట్టి చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారబెట్టుకున్న వాటిని మిక్సీలో తీసి మెత్తటి మిశ్రమంలా పట్టుకున్నాక అదే కళాయిలో ఇంకొంచెం నూనె పోసి, ఆ నూనె వేడెక్కాక ముందుగా కడిగి ఉంచుకున్న గోంగూరని వేసి మెత్తగా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. కలపడం అంటే పులిహోర అనుకుందరు, పులిహోర కాదు, గోంగూర కలపాలండి. గోంగూర మెత్తగా అయ్యేదాకా అదే కళాయిలో ఉంచి కలుపుతూ ఉండాలి. అలా కలపగా ఆ మిశ్రమం మెత్తగా అవుతుంది. అలా అయిన తర్వాత మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న కారపొడిని ఈ వేడి నూనెలో ఉన్న గోంగూరలో వేసి కలిపితే సగం పని అయిపోతుందండి. ఇంకా సగం ఉందా అనుకోకుండా వినండి. అలా ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు తాలింపు వేద్దామా. తాలింపుకి మళ్ళీ కళాయి పెట్టుకొని కళాయిలో కొంచెం నేను నూనె ఎక్కువ పోసాను, తిట్టుకోకుండా. ఎందుకంటే నూనె ఎక్కువ పోస్తే కాస్త ఎక్కువ రోజులు ఉంటుంది, ఉన్నన్ని రోజులు పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే గోంగూర తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది కదండి. కాబట్టి అదే కళాయిలో నూనె పోసి, నూనె వేడయ్యాక తాలింపు సామాగ్రి వేసేద్దాం. ముందుగా కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు వేసి వేయించాలి. దాంట్లోకి కొన్ని ఎండుమిర్చీలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్న మిశ్రమాన్ని, ఆ గోంగూర పచ్చడి మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసి 1-2 సార్లు అటు ఇటు తిప్పి ఆపేస్తే అంతే, కమ్మటి గోంగూర పచ్చడి రెడీ. ఇక అన్నంలో వేసుకొని తినడమే సిద్ధం. నేనైతే తినేసానండి, చాలా బాగా కుదిరింది. అన్నట్టు మర్చిపోయాను, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఉప్పు అటు ఇటు అవుతుంది కదా. అలా వేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అన్నట్టు మర్చిపోయాను, మన రమ్మతో మాట ముచ్చట ఛానల్ని ఒకసారి చూసి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా ఇలాంటి వీడియోలు ఇంకా కొన్ని తీసి మిమ్మల్ని ఎప్పటికీ ఆనందపరుస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు రమతో మాట ముచ్చట.